వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నా చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ధర్నా అనంతరం ఆయన ఏపీలో ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఈ ప్రెస్ మీట్ దేని గురించి అంటే ఏపీ అసెంబ్లీ సమావేశాలలో ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వానికి సంబంధించి విడుదల చేసినటువంటి శ్వేతపత్రాలకు సంబంధించి ఈ శ్వేతపత్రాల్లో అన్ని అవాస్తవాలు అబద్ధాలే చెప్పారు అంటూ ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. అయితే దీంట్లో భాగంగా ఆయన కాంగ్రెస్ని కూడా విమర్శించడం జరిగింది. తాను ఢిల్లీలో ధర్నా చేస్తే కాంగ్రెస్ పార్టీ తనకు సంఘీభావం తెలియచేయలేదని, కాంగ్రెస్ని అలానే బీజేపీని కూడా తాను పిలవటం జరిగిందని చెప్పి ఆయన ఒక ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. దీనికి సంబంధించే షర్మిల స్పందించడం జరిగింది. అసలు జగన్మోహన్ రెడ్డికి ఎందుకు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయాలి, ఎందుకు సంఘీభావం తెలియచేయాలి అని చెప్పి ఆమె ప్రశ్నించడం జరిగింది. దీనికి ఆమె కొన్ని రీజన్స్ కూడా చెప్పుకుంటూ వచ్చారు. గతంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలతో పాటుగా ప్రస్తుతం ఉన్నటువంటి అంశాలను కూడా ఆమె దీంట్లో తెర మీదకి తీసుకురావటం జరిగింది. అసలు జగన్మోహన్ రెడ్డి ధర్నా ఎందుకు చేశారు, అది ఆయనకైనా క్లారిటీ ఉందా? కేవలం తన పార్టీ కోల్పోతున్నటువంటి మనుగడను మరొకసారి పార్టీ ఉంది అనేటువంటి తెలియజేయటం కోసం, కేవలం తన పార్టీ మనుగడ కోసం ఆయన ధర్నా చేశారు తప్ప ఏ విధమైనటువంటి రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు. ఎందుకంటే ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి గొడవే తప్ప దీంట్లో ఎటువంటి రాజకీయ కోణాలు లేవు అని పోలీసులు తేల్చి చెప్పినా కూడా ఆయన ధర్నా చేసింది ఎందుకు అంటే కేవలం తన రాజకీయ మనుగడను కాపాడుకోవటం కోసం. ఇక రెండవది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి ఏ రోజు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీలో ధర్నా చేయలే. ప్రత్యేక హోదా కోసం కావచ్చు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కావచ్చు, ప్రత్యేక రైల్వే జోన్ కావచ్చు, అలానే కడప స్టీల్ ప్లాంట్కి సంబంధించి కావచ్చు, పోలవరానికి నిధులకు సంబంధించి కావచ్చు, వేటి గురించి కూడా ధర్నా చేయనటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎందుకు ధర్నా చేస్తున్నాడు? అలానే గతంలో ఇప్పుడు ఏపీలో అల్లర్లు జరుగుతున్నాయి, అక్రమాలు జరుగుతున్నాయి, రాష్ట్రపతి పాలన విధించాలి అని చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గతంలో ఆయన అధికారంలో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో మరొక రాష్ట్రంలో మిజోరంలో భారీ స్థాయిలో ఊచకోత జరుగుతుంటే, మానవ హక్కులను యథేచ్ఛగా ఉల్లంఘిస్తుంటే, ఆయన ఒక క్రిస్టియన్ అయ్యుండి అక్కడ క్రిస్టియన్లని ఊచకోత కోస్తుంటే కనీసం నోరు మెదపలేదు. ఆ రోజు మోదీని ప్రశ్నించలేదు. పైగా దీనికి సంబంధించి విపక్షాలన్నీ పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం పెడితే ఈయన వెళ్ళి మోదీకి మద్దతు తెలియజేశాడు, మోదీకి ఓటు వేశాడు. బీజేపీతో న్యూట్రల్గా ఉంటున్నానని చెప్పి ప్రపంచానికి చెప్తూ బీజేపీతో ఆయన ఒక అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. సో ఆ కారణం చేతే ఆయన ఆ రోజు బీజేపీకి సపోర్ట్ చేయటం జరిగింది. అందుకే ఆయన ఇంకా బీజేపీతోనే కొనసాగుతున్నారు. కాబట్టి ఇలా ఏటికి బయటకు రానటువంటి వ్యక్తి, ఆ రోజు ప్రతిపక్షాలతో కలిసి నడవనటువంటి వ్యక్తి ఈరోజు తన వెంట ప్రతిపక్షాలు నడవాలనుకుంటాం మూర్ఖత్వం. సో అలాంటి వాటికి కాంగ్రెస్ దూరంగా ఉంటుంది, వీటిని ఖండిస్తుంది అని చెప్పి ఆమె చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది.